యా బాగుంది ఎంట్రీ సూపర్ స్టోరీలో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ ఎంట్రీ సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి. మాకు భక్తి నచ్చిందండి అందులో. ఈ జనరేషన్ వాళ్ళకు భక్తి అవసరం లేదు. మళ్ళీ ఆడియన్స్ అనేవాళ్ళు గ్రూప్ వాళ్ళే రావచ్చు, అందరూ రావచ్చు. లేదు అసలు లేదు. సాంగ్స్ ఓకే, సాంగ్స్ అన్నప్పుడు ఉంటాయి కదండి. సినిమాలో ప్లస్ ఏంటండి? ప్రభాస్ రావడం అండి ఎలా ఉంది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్? ఎలా ఉంది ప్రభాస్? చాలా బాగుందండి. కొంతమంది లీనం అయిపోయారు. బోర్ కొడుతున్నారు. కొట్టే వాళ్ళ ప్రాబ్లం అది. నాకైతే బోర్ కొట్టలేదు. 3 hours అయితే ఫుల్ చిల్ అయ్యాను. మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ ఎస్ ప్రభాస్ రావడమే అసలు. ఆ ప్రభాస్ ఎంట్రీ తర్వాత నుంచి మూవీ ఇంకా బాగుంది. మామూలు సూపర్, మరి బ్లాక్ బస్టర్ ఏం కాదు, సూపర్ చూడొచ్చు. సినిమాలో ప్రత్యేకత ఏంటంటే చెప్పడానికి, ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి హీరోయిన్ నడుము భయ, హీరోయిన్ నడుము చూసి విష్ణు పడిపోతాడు. ఆ సీన్ ఉంటది భయ, వెరీ వెరీ సూపర్. హీరోయిన్ తెగ నటించేసింది. అంటే చెప్పిండు నేను శివభక్తులు లెక్క నేను మారిపోయినా, అదే ఒక కన్నప్ప స్టోరీని పట్టుకొని నేను రీసెర్చ్ చేసి నేను ఈ మూవీ తీసిన. సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకోకండి ఆయన ఎప్పుడు కూడా మెన్షన్ చేసిండు. తెగలు ఉన్నారు కదా, తెగల మధ్య పోరాటం ఎక్కువ అనిపించింది కొంచెం. నిజంగా సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ కి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. ఓవరాల్ గా నాకు సినిమా చాలా మంచిగా అనిపించింది. స్టోరీ గానీ వాళ్ళు ఎన్నుకున్న క్యారెక్టర్స్ గానీ చాలా మంచిగా అనిపించింది. శివుడి గురించి చెప్పడం నచ్చింది. ఓకే బ్రో, బాగానే ఉంది. రుద్ర క్యారెక్టర్ అయితే బాగుంది. రుద్ర క్యారెక్టర్ కోసం పోవచ్చు మూవీకి. అనే సినిమా చూస్తున్నా అన్న, మూవీ ఎలా ఉంటదా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన, కానీ భారీ అంచనాలు కాదు భయ్యా, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో నిజంగా మంచు విష్ణు అన్నని ఏమో అనుకున్నాం. యాక్టింగ్ రాదు, యాక్టింగ్ స్కిల్ లేదు, టాలెంట్ లేదని అనుకుంటాం, కానీ ఏంటంటే ఈ సినిమాతో నిజంగా ఇండస్ట్రీలో దమ్మున్న మొగోడు అని చెప్పేసి నిరూపించుకుని భయ్యా. కన్నప్ప అంటే ఎవరో తెలుసా? ఒక గిరిజనుడు కండ్లతోటి చూస్తున్న పరమ శివుడు.